హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఎన్ అకాడమీ. నా పేరు కుమారి. ఈరోజు ఈ క్లాస్లో మనం ఈవీఎస్ లెసన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకి నవోదయలో ఈవీఎస్ ఈ సంవత్సరం నుంచి కొత్తగా యాడ్ అయింది కదా, అందుకని ఆ క్లాస్లో భాగంగా ఈవీఎస్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈవీఎస్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ద నేచురల్ వరల్డ్. ద నేచురల్ వరల్డ్ అనేది ఒక యూనిట్ అండి. ఇందులో మనకి సబ్ యూనిట్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్, సెకండ్ వన్ రివర్స్, మౌంటైన్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, నేచురల్ డిజాస్టర్స్, టైప్స్ ఆఫ్ హౌసెస్. ఈరోజు ఈ క్లాస్లో మనం ట్రాన్స్పోర్టేషన్, రివర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే వాట్ ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్? ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ అండ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇట్ హెల్ప్ అస్ సేవ్ టైమ్ అండ్ మేక్స్ ఎ ట్రావెల్ అండ్ ట్రేడ్ ఈజియర్. అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటమ్మా? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణించడం. అవి మనుషులైనా, జంతువులైనా, వస్తువులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ప్రయాణించడానికి ఉపయోగించే మనం ఒక సాధనం అన్నమాట. దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటారు. అయితే ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇట్ హెల్ప్ అస్ టు సేవ్ టైమ్, టు మేక్స్ ట్రావెల్ అండ్ ట్రేడ్ ఈజియర్. మనకి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి టైం సేవ్ అవుతుంది, మనకి ట్రావెలింగ్ కూడా మనకి ఈజీగా అవుతుంది. దీనివల్ల మనకి ట్రేడ్ ఈజియర్ అంటే మనకి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారికి కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, యూజెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. యూజెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది? టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అంటే మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా మనకి ప్రయాణించడానికి యూజ్ అవుతుంది. మామూలుగా ట్రాన్స్పోర్ట్ లేకపోయినట్లయితే మనం పూర్వకాలంలో యాన్షియంట్ పీపుల్ ఎలా మనకి ట్రావెలింగ్ చేసేవాళ్ళు? బై వాక్ అనమాట. అలా నడవడానికి చాలా టైం అనేది మనకి పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి టైం అనేది వృధా అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే, మనకి టైం మెయిన్గా సేవ్ అవుతుంది. టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ఇది ఉపయోగం అవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. టు క్యారీ గూడ్స్, మనకి వస్తువులను తరలించడానికి. పెద్ద ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కానీ, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మనకి వస్తువులు అలా తరలించడానికి కూడా ఉపయోగపడుతుంది. టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ క్విక్లీ. ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఏంటమ్మా? ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే మనకి అత్యవసర పరిస్థితుల్లో మనకి ఉపయోగపడేవి. అత్యవసర పరిస్థితుల్లో అంటే మనకి సడన్గా మనకి హెల్త్ బాగోలేనప్పుడు, మనకి ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో లేనప్పుడు ఉపయోగపడే ఇవి ఎమర్జెన్సీ సర్వీసెస్. అంబులెన్స్ కానీ, ఫైర్ ఇంజిన్ కానీ, ఇలాంటివి మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్గా ఉపయోగపడతాయి. టు సపోర్ట్ ట్రేడ్ అండ్ బిజినెస్. ట్రేడ్ అండ్ బిజినెస్ అంటే మనకి ఒక స్టేట్ నుంచి కానీ, ఇంకో కంట్రీ నుంచి కానీ మనకి వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే మనకి ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్. ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ మూవ్స్ ఆన్ రోడ్ అండ్ రైల్వే ట్రాక్స్. ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటమ్మా? ఏవైతే మనకి భూమిపైన కానీ, రైల్వే ట్రాక్స్ భూమిపైన మనకి ప్రయాణించేవి అనమాట. రైల్వే ట్రాక్స్ పైన కానీ, రోడ్డు పైన కానీ మనకి ప్రయాణించే వాటిని ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అని అంటారు. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ షార్ట్ ఆర్ మీడియం డిస్టెన్సెస్. అంటే మనకి తొందరగా
వెళ్ళడానికి అంటే దగ్గరలో ఉన్న ఒక 10 km కానీ ఒక 20 km కానీ అప్పటికప్పుడుగా వెళ్ళిపోవడానికి స్కూల్ బస్సెస్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తొందరగా వెళ్ళడానికి మనకి ఈ బస్సెస్ అనేవి ఈ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బస్, కార్, ట్రైన్, బుల్లక్ కార్ట్స్ ఇవన్నీ కూడా ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఎగ్జాంపుల్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాటర్ ట్రాన్స్పోర్టేషన్. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రావెలింగ్ ఇన్ వాటర్లో ట్రావెల్ చేయడం. వాటర్లో ట్రావెల్ చేసేవి ఏంటమ్మా మనకి షిప్, బోట్స్, స్టీమర్స్ ఇలాంటివి అన్నమాట. ఇట్ ఈజ్ చీపెస్ట్ ఆప్షన్ అండ్ కెన్ క్యారీ పీపుల్ ఆర్ గూడ్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. అంటే మనకి గూడ్స్ అనేవి ట్రావెల్ చేయడానికి మనం చీపెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇది వాటర్ ట్రాన్స్పోర్టేషన్. తర్వాత వచ్చేసి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ట్రావెల్ త్రూ ద ఎయిర్. మనకి ట్రావెల్ త్రూ ద ఎయిర్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్టర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఇది వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడిన ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అంటే మనకి ఏరోప్లేన్లో కానీ హెలికాప్టర్లో కానీ మనకి ప్రయాణించడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. బస్సు కానీ ట్రైన్తో కానీ పోల్చుకుంటే మనకి విమానాల్లో ప్రయాణించడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అందుకని ఇది వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్. నెక్స్ట్ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి యాన్షియంట్ పీపుల్ పూర్వకాలంలో మనకి ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో లేనప్పుడు మనకి ట్రావెలింగ్ ఎలా చేసేవాళ్ళు అని అంటే బై వాక్, నడిచి వెళ్ళేవాళ్ళు, లేదా యానిమల్స్ పైన అంటే మనకి బుల్లక్ కార్ట్స్ కానీ ఉపయోగించేవాళ్ళు. ఎద్దుల పైన నడిచేవాళ్ళు, లేదంటే డాంకీస్, ఇంకేంటి హార్సెస్, క్యామిల్స్, బుల్లక్స్ ఇలాంటి వాటిని వాడేవారు ట్రాన్స్పోర్టేషన్కి. అంటే అందుకనే మనకి క్యామిల్ని ఏమని పిలుస్తామంటే షిప్ ఆఫ్ డెజర్ట్ అని పిలుస్తాం దీన్ని, క్యామిల్ని. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి పూర్తయిందనమాట. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూసేద్దామా. ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మనకి ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదమ్మా, ఏరోప్లేన్. బెస్ట్ ఫర్ క్యారింగ్ హెవీ గూడ్స్ మనకి ఎక్కువగా వస్తువుల్ని రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగించేది ఏది, షిప్. మోస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ ఏది, బై వాక్, నడిచి వెళ్ళడం ఎకో ఫ్రెండ్లీ. అట్ ద సేమ్ టైం బైసికల్ ఆల్సో. మోస్ట్ కామన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటమ్మా మనకి, బస్. మోస్ట్ కామన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటమ్మా, బస్. ఇక్కడితో మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది టాపిక్ అనేది పూర్తయింది. నెక్స్ట్ రివర్స్ చూసుకుందాం. రివర్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేచురల్ రిసోర్సెస్. అంటే మనం రివర్స్ని సహజ వనరులుగా మనం పిలవడం జరుగుతుంది. ఇట్స్ యూజువల్లీ బిగిన్ ఇన్ మౌంటైన్స్, హిల్స్, గ్లేసియర్స్ ఆర్ స్ప్రింగ్స్ అండ్ ఫ్లోస్ ఇంటూ ఏ సీ, ఓషన్, లేక్ ఆర్ అనదర్ రివర్. ఇది మనకి ఎక్కడ బిగిన్ అవుతాయంటే మౌంటైన్స్ నుంచి కానీ, హిల్స్లో కానీ, గ్లేసియర్స్ ఆర్ స్ప్రింగ్స్ అండ్ ఫ్లోస్ ఇంటూ ఏ సీ. ఇవి ఎక్కడికి వెళ్తాయమ్మా, మనకి సముద్రాల్లో కానీ, మహాసముద్రాల్లో కానీ, సరస్సుల్లో కానీ, లేదా ఎనదర్ రివర్ అంటే వేరే నదిలో కానీ కలవడం అనేది జరుగుతుంది. సోర్సెస్ ఆఫ్ రివర్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ రివర్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సోర్సెస్ ఆఫ్ రివర్స్ అంటే ద ప్లేస్
where a river begins is called source or originate. అంటే ఆరిజినేట్ దాని ఎక్కడ పుడుతుంది అనేది ఏంటంటే ద ప్లేస్ వేర్ ఏ రివర్ బిగిన్, అంటే మనకి అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్నే మనం సోర్స్ ఆర్ ఆరిజినేట్గా మనం పిలువబడతాం. రివర్స్ మే ఆరిజినేట్ ఫ్రమ్ మౌంటైన్స్, హిల్స్, గ్లేషియర్స్ అండ్ స్ప్రింగ్స్. అసలు గ్లాషియర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద గ్లాషియర్? ఏ గ్లాషియర్ ఈజ్ ఏ లార్జ్ mass of ice moves slowly over land and acts as the source of many rivers. అంటే ఏ గ్లాషియర్ ఏ లార్జ్ మాస్ ఆఫ్ ఐస్ అనమాట. అంటే మనకి ఎక్కువ ఐస్ అనేది ఒకే దగ్గర ఫామ్ అవుతుంది అనమాట, ఒక మంచి దిబ్బలాగా ఫామ్ అవుతుంది. అంటే మనకి ఆ మంచు దెబ్బలు అనేవి మనకి అలా స్లోగా ల్యాండ్ పైకి జారి అవి రివర్స్గా మనకి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గంగోత్రి గ్లేషియర్, సోర్స్ ఆఫ్ గంగా రివర్. గంగా రివర్ అనేది గంగోత్రి, ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ స్ప్రింగ్స్ ఈజ్ ఏ ప్లేస్ where ground water naturally flow out into the earth surface. మనకి ఇది ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది మనకి స్ప్రింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి గ్రౌండ్, భూమి లోపల నుంచి వాటర్ అనేది మనకి సహజంగా ఫ్లో అవుట్ ఇంటూ ద ఎర్త్, మనకి ఎర్త్ సర్ఫేస్ పైకి వస్తుందన్నమాట. వీటిని మనం స్ప్రింగ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అరకు వ్యాలీ, ఆంధ్రప్రదేశ్లో మనకి అరకు వ్యాలీ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ స్ప్రింగ్ అన్నమాట. చూడండమ్మా, పార్ట్స్ ఆఫ్ రివర్ మనం నేర్చుకున్నాం కదా. అంటే సోర్స్ అంటే ఆరిజిన్ ఆఫ్ రివర్, ఎక్కడ మనకి పుడుతుంది. ద బిగినింగ్ ఆఫ్ ద రివర్ని మనం సోర్స్ అంటాం అనమాట, అంటే ఆరిజిన్ ఆఫ్ ద రివర్. ఎక్కడ పుడుతుందో ఆ రివర్ అనేది మనకి ఎక్కడ పుడుతుందో దాన్ని మనం సోర్స్ ఆఫ్ ద రివర్. కోర్స్ ద పాత్ త్రూ విచ్ ద రివర్ ఫ్లోస్, మనకి ఎక్కడికి ఫ్లో అవుతుందో దాన్ని మనం కోర్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ మౌత్, ద ప్లేస్ వేర్ ఏ రివర్ ఎండ్స్ బై జాయినింగ్ ఏ సీ, ఓషన్, లేక్ ఆర్ ఎనదర్ రివర్. మనకి ఆ రివర్ అనేది మనకి ఎక్కడ కలుస్తుందో, ఎక్కడితో ఎండ్ అవుతుందో, అప్పుడు ఎక్కడైతే మనకి సీలో కానీ, ఓషన్లో కానీ, లేక్లో కానీ, ఎనదర్ రివర్తో కానీ మనకి కలిసిపోతుంది. ఏ పార్ట్ వద్ద అయితే మనకి ఎండ్ అవుతుందో దాన్ని మౌత్ అంటాం. ఓకేనమ్మా, చూడండి, సోర్స్, కోర్స్, మౌత్. చూసారా? నెక్స్ట్ యూజెస్ ఆఫ్ రివర్ వాటర్. మనం రివర్ వాటర్ మనకి అసలు వాటర్ దేనికి యూజ్ అవుతుంది? యూజెస్ ఆఫ్ రివర్ వాటర్, మనకి ఈ వాటర్ని మనం దేనికి యూజ్ చేస్తాం? డ్రింకింగ్, కుకింగ్, వాషింగ్ క్లాత్స్, బాతింగ్, ఇరిగేషన్ అంటే మనం క్రాప్స్కి వాడతాం అన్నమాట. జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడానికి మనకి వాటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేటట్లయితే మేజర్ రివర్స్ ఇన్ ఇండియా. మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా ఏంటమ్మా? గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, బ్రహ్మపుత్ర. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రివర్ పొల్యూషన్. రివర్స్ బికేమ్ పొల్యూటెడ్ డ్యూ టు. ఎలా మనకి రివర్స్ అనేవి ఎలా పొల్యూట్ అవుతున్నాయి? ఎలా అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే మనకి రకరకాల పరిశ్రమలు లైక్ ఫార్మా కంపెనీస్ అని అలా
ఎన్నో రకాల కంపెనీస్ అనేవి మనకి ఉన్నాయి కదా, దాని నుంచి వచ్చే కెమికల్స్ అనేవి రివర్లో కలవడం వల్ల మనకి రివర్స్ అనేవి పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ సీవేజ్ అంటే మురుగునీరు, వ్యర్థ పదార్థాలతో కూడిన వాటర్ అన్నమాట. మనకి ఇంట్లో బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ మురుగు కాలువల నుంచి వచ్చే వాటరు, ఈ వాటర్ అంతా మనకి ఎక్కడ కలుస్తుందమ్మా, మనకి రివర్స్లో కలుస్తుంది. దీనివల్ల కూడా మనకి రివర్స్ అనేవి పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. ప్లాస్టిక్ వేస్ట్, మనం వాడుతున్న రకరకాల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనం రివర్స్లో వేయడం వల్ల అది రివర్ అనేది మనకి పొల్యూట్ అవుతుంది. అగ్రికల్చర్ కెమికల్స్ అంటే మనం పంటలు బాగా రావడానికి రకరకాల పెస్టిసైడ్స్ వాడతాం కదా, వాటి వల్ల కూడా మనకి రివర్స్ అనేవి పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. గార్బేజ్ డంప్డ్ ఇంటూ రివర్, రకరకాల చెత్త పదార్థాలు మనం గార్బేజ్ వేస్ట్ అంతా కలిసి కూడా మనం రివర్స్లో వేయడం వల్ల మనం ఇంట్లో వాడేవి కానీ మనం బయట వాడేవి కానీ చెత్త పదార్థాలన్నీ తీసుకెళ్ళి మనం రివర్స్లో వేయడం వల్ల కూడా మనకి రివర్స్ అనేవి పొల్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. హౌ టు ప్రొటెక్ట్ రివర్స్, మనం రివర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? డు నాట్ త్రో వేస్ట్ ఇంటూ రివర్స్ అంటే మనం వాడుతున్న వేస్ట్ కానీ వ్యర్థ పదార్థాలు కానీ గార్బేజ్ ఐటమ్స్ కానీ ఏవి కూడా మనం రివర్స్లో వేయకూడదు. రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్, వీలైనంత వరకు కూడా మనం ప్లాస్టిక్ని వాడడం ఆపేయాలి. దానికి బదులుగా ఏం వాడాలి? క్లాత్ బ్యాగ్స్ ఇలాంటివి యూజ్ చేయాలి. ట్రీట్ ఇండస్ట్రియల్ వేస్ట్ బిఫోర్ రిలీజింగ్ ఇట్. ప్లాంట్ మోర్ ట్రీస్ అలాంగ్ రివర్ బ్యాంక్స్, మనకి నది ఒడ్డున మనకి ఏం పెట్టాలి? నదులు రివర్ బ్యాంక్స్ దగ్గర ఏం పెట్టాలంట, మనం చెట్లుని ఎక్కువగా నాటడం వల్ల మనకి ఆ రివర్లో వాటర్ అనేది మనకి పొల్యూట్ కాకుండా ఆపుతుందన్నమాట. ఈ రివర్స్ అనే టాపిక్ కూడా అయిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు వీడియోను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.